హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో టీజీ టెట్ జనవరి 5, 2026లో జరిగినటువంటి సోషల్ మార్నింగ్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు గుర్తున్న ప్రశ్నల్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటి ప్రశ్న, తెలుగులో అరటి తొక్కరాదు ఇందులో గల అలంకారాన్ని గుర్తించమన్నాడండి. ఇక్కడ ఇది చేకానుప్రాస అలంకారం అండి. తొక్క అనేటటువంటివి అల్లుల జంట పక్కనే, అంటే అర్ధభేదం కలిగినటువంటి అల్లుల జంట వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాము. ప్రతి ఎగ్జామ్లో కూడా చేకానుప్రాస అలంకారం కానీ, వృత్యానుప్రాస అలంకారం కానీ, లాటానుప్రాస అలంకారం కానీ, అంత్యానుప్రాస అలంకారం కానీ, ఈ నాలుగిటి మీదనే ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, మస జస తతగా అనేటటువంటి గణాలు ఏ పద్యపాదంలో వస్తాయని అడిగాడండి. ఇది శార్దూలం అనేటటువంటి పద్యపాదంలో మస జస తతగా అనేటటువంటి గణాలు వస్తాయి. ఇక్కడ శార్దూలం పద్య లక్షణాల విషయానికి వస్తే ప్రతి పాదంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం పాటిస్తుంది. మస జస తతగా అనేటటువంటి గణాలు వస్తాయి. ఇక్కడ మొదటి అక్షరానికి 13వ అక్షరానికి యతి అనేటటువంటిది కుదురుతుంది. ఇక్కడ పద్య లక్షణాలలో కూడా శార్దూలం, ఉత్పలమాల, చెంపకమాల, మత్తెబం, ఈ 4పైనే ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 4ని బాగా చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఒక బిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గంగోదకం అనేది ఏ సంధి పదం అని అడిగాడండి. ఇక్కడ గంగోదకం అనేటటువంటిది గుణసంధి అండి. దాన్ని విడదీస్తే గంగా ప్లస్ ఉదకం అవుతుంది. ఇక్కడ సంధులలో కూడా గుణసంధి కానీ, సవర్ణ దీర్ఘ సంధి కానీ, అత్వసంధి కానీ, ఉత్వసంధి కానీ, వృద్ధి సంధి కానీ, వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్, తొల్లిటి రాజులు అనేటటువంటిది ఏ సమాస పదం అని అడిగాడండి. ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇది తొలివారలైన రాజులు అని వస్తుంది. అంటే విశేషణం అనేటువంటిది పూర్వపదంగా ఉంది కాబట్టి ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పోతన గారి శతకం పేరేమిటి అని అడిగాడండి. ఇక్కడ పోతన గారి శతకము నారాయణ శతకం అండి. పోతన గారి యొక్క శతకాలు భోగిని దండకము, భాగవతము, నారాయణ శతకం అనేటటువంటి రచనలు రాశాడు. నెక్స్ట్, పివి నరసింహారావు గారి యొక్క కలం పేరు అడిగాడండి. ఇక్కడ ఇతని యొక్క కలం పేరు విజయ అండి. ఈయన తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్లరామవ్వ అనేటటువంటి కథను విజయ కలం పేరుతోని కాకతీయ పత్రికలో రాసినారండి. నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి రంగాచార్య తెలుగు నవలలో దేనిని ప్రవేశపెట్టారని అడిగాడు. ఇక్కడ ఇది 9th క్లాస్ నుంచి అడగడం జరిగింది. ఆయన పాత్రోచిత యాసను నవలలలో ప్రవేశపెట్టినటువంటి మొదటి వ్యక్తి అండి. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి పాత్రోచిత యాస అనేటటువంటిది. ఎక్కువ కూడా 9th క్లాస్ 10th క్లాస్ నుంచే బిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది తెలుగులో. కాబట్టి 9th 10thలో ఉన్నటువంటి బిట్స్ను కొంచెం జాగ్రత్తగా చదవండి. కవులు కానీ, అర్థాలు కానీ, నానార్థాలు కానీ, వ్యుత్పత్తి అర్థాలు కానీ, సంధిపదాలు కానీ మ్యాక్సిమం 8th 9th 10th కవర్ చేస్తున్నాడు. 9th 10th నుంచే ఎక్కువ బిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అలాగే తెలుగులో హరివంశాలు రాసింది ఎవరని అడిగాడండి. ఇక్కడ తెలుగులో హరివంశాలు అనేటటువంటి దానిని రాసింది పాకాల యశోదరెడ్డి అండి. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞం పదం వికృతి పదం గుర్తించమన్నాడండి. ఇక్కడ యజ్ఞం అనేటటువంటి ప్రకృతి పదానికి జన్నం అనేటటువంటిది వికృతి పదం అవుతుందండి. నెక్స్ట్, కుతుబ్షా కాలంలో లభించేటటువంటి నాణం ఏంటి అని అడిగాడు. ఇది 10th క్లాస్ బిట్ అండి. గోల్కొండ పట్టణంలో ఉంటుంది. ఓనులు అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులు ఎవరు అని అడిగాడండి. ఇక్కడ అంటే ఆంధ్ర యువతీ మండలి స్థాపించిన వారిలో ఒకరు ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇల్లందుల సరస్వతీదేవి అండి. ఇది కూడా 9th క్లాస్ నుంచి రావడం జరిగింది. 1934లో స్థాపించినటువంటి ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకుల సభ్యులలో ఇల్లందుల సరస్వతీదేవి గారు కూడా ఒకరండి. నెక్స్ట్ క్వశ్చన్, వెండి, నగీష కళలు ఫిలంగ్రీ ఎక్కడ లభిస్తాయనేది ఒక ప్రశ్న రావడం జరిగింది. ఇది కరీంనగర్లో అండి. నెక్స్ట్, చేవ అనేటటువంటి పదానికి నానార్థాల
కానిదే అడిగాడండి. ఇక్కడ నానార్థం కానిదే అడిగాడు. ఇక్కడ చేవ అంటే సారము, ధైర్యము, పొగరు అనేటటువంటి నానార్థాలు వస్తాయి. కానిదే అన్నాడు కాబట్టి ఆప్షన్లో వగరు అని ఇవ్వడం జరిగిందండి. కాబట్టి వగరు అనేటటువంటిది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్దమం అంటే అర్థం అడిగాడండి. ఇక్కడ కర్దమం అంటే అర్థము బురద లేదా అడుసు అని అర్థం అండి. ఆప్షన్లో బురద అని ఇవ్వలేదు, అడుసు అని ఇచ్చాడు. కాబట్టి అడుసు అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దృశ్య పరికరం గుర్తించమని అడిగాడు. ఇది మెథడ్ నుంచి దృశ్య పరికరాల గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్, ప్రళయ కాలమున సర్వమును హరించువాడు అని వ్యుత్పత్తి అర్థం అడిగాడండి. ఇక్కడ ఇది 10th క్లాస్ నుండి అడిగాడు. హరుడు అని వస్తుందండి. ఆప్షన్లలో హరుడు, హరి అని ఇచ్చాడు. శివుడు అని అర్థము. ఇక్కడ ఆప్షన్లో హరుడు ఉంది కాదు కాబట్టి హరుడు అనేటటువంటిది సరైన సమాధానం అండి. నెక్స్ట్, శ్రవణ లోపం కానిది అడిగాడండి. ఇక్కడ ఆప్షన్లలో 4 ఇచ్చి అందులో శ్రవణ లోపానికి సంబంధించింది సరి కానిదే అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కలిగించి సృష్టికర్త వలె సృజనాత్మకతలో కొత్త సృష్టిని ఉపయోగపడేది మాతృభాష అన్నది ఎవరు అని ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ మాతృభాష సూత్రాలలో డబ్ల్యూఎం రైబర్న్ అనేటటువంటిది సరైనటువంటి సమాధానం అండి. నెక్స్ట్, ఇంకొక నిర్వచనం కూడా అడిగాడు. మానవుడు తన మనసులోని భావాలను, ఆలోచనలను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా తెలియజేస్తారో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష అన్నది ఎవరని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి రామచంద్ర వర్మ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పద్యం ఇచ్చాడు. పద్యం ఇచ్చి 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అనేటటువంటి ఒక పద్యం ఇచ్చాడండి. ఈ పద్యం ఇచ్చి ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని భావం చూస్తే, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇసుకలోంచి నూనె తీయగలమేమో, ఎండమామిలో నీళ్లు తాగగలగమేమో, కుందేలు కొమ్మును సాధించగలగమేమో, కానీ మూర్ఖుడైనటువంటి వ్యక్తి మనసును మాత్రం సంతోషపెట్టడం సాధ్యం కాదని ఇచ్చాడండి. ఇక్కడ ప్రశ్నలో అడిగినటువంటి ఆన్సర్లు వచ్చేసి, క్వశ్చన్లు వచ్చేసి, ఫస్ట్ తైలంబు అనేటటువంటిది ఏ పద్యపాదంలో ఉందని అడిగాడండి. దీనికి 1వ పద్యపాదం అనేటువంటిది సరైన సమాధానము. నెక్స్ట్, మృగతృష్ణ అనేటటువంటి దానికి అర్థం అడిగాడండి. మృగతృష్ణ అంటే ఎండమామి అని అర్థం అండి. అంటే మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు అంటే అర్థం ఏంటిదని అడిగాడు. అంటే ఈ ఎండమామిలో నీళ్లు తాగగలం అనేటటువంటిది సరైన సమాధానము. నెక్స్ట్, ఈ పద్యం దేని గురించి అడుగుతుందని చెప్పాడండి. ఇక్కడ ఈ పద్యం అనేటటువంటిది మూర్ఖుల గురించి తెలియజేస్తుంది కాబట్టి ఆ మూర్ఖులు అనేటటువంటిది సరైనటువంటి సమాధానం అండి. నెక్స్ట్, గద్యాంశం కూడా సాహిత్యం గురించి ఒక గద్యాంశం ఇవ్వడం జరిగింది. అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్లు కూడా కొంచెం ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ సైకాలజీ విషయానికి వస్తే, ఇక్కడ డాట్ పరీక్షల సంఖ్య అడిగాడండి. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాసం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రతి ఎగ్జామ్లో వస్తుందని చెప్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అలాగే పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అనేది అని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగిందట. నెక్స్ట్, అభ్యాసనానికి ఉపయోగించేటటువంటి పద్ధతి అడిగాడు. బండూరా అభ్యాసన సిద్ధాంతం గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఇది కూడా దాదాపు అన్ని పరీక్షలలో కూడా వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన బదలాయింపు గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. నెక్స్ట్, పావ్లోవ్ గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. వార్షిక ప్రణాళికలో చేర్చబడనివి అని అడిగాడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సోషల్లో 1972 సిమ్లా ఒప్పందం గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. నికర సాగు భూమి అని వేటిని అంటామని అడగడం జరిగింది. అంటే సంవత్సరంలో 2 సార్లు పంట తీసేటటువంటి భూమిని లెక్కించడమా, సంవత్సరంలో ఒక్కసారే భూమిని పండించేటటువంటి భూములను లెక్కించడమా, ఈ విధంగా ఆప్షన్లు ఇవ్వడం జరిగిందట. నెక్స్ట్, నల్లమందు యుద్ధాల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. సెల్వన్ అనగా ఏమిటి అని ఒక ప్రశ్న అడిగాడు. జిఎస్టీ ప్రధాన లక్షణాలని ఒక ప్రశ్న రావడం జరిగింది. సాంజియా, పాంతాల్సా అనేటటువంటి పదాల గురించి ఒకటి ప్రశ్న ఇచ్చాడు. నెక్స్ట్, ధర్మ మహాయంత్రాలు అనే అధికారులు ఎవరి పరిపాలన కాలంలో ఉన్నారని అడిగాడు. నెక్స్ట్, యూరోప్లో ఏడాది పొడవు మంచు కప్పబడేటటువంటి పర్వతాలు ఏమిటి అని ఒక ప్రశ్న ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1932 పూణే ఒప్పందం గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. లోయస్ మైదానాల గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. జ్యోతేదార్ అనేగా ఏంటిదని అడిగాడు.
నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు నిర్ణయ చట్టం అని ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే సముద్ర లోతును చూపేటటువంటి పటాలను ఏం పటాలు అంటారని అడిగాడు. ఇంకా వీటితో పాటు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటటువంటి దాని గురించి ఒక ప్రశ్న ఇచ్చాడండి. ఆ పార్టీ ఫిరాయింపుల చట్టంకు సంబంధించి ఒక ఆర్టికల్ అడగడం జరిగింది. ఈ విధంగా ప్రశ్నలు రావడం జరిగింది. సోషల్ అనేటువంటిది కొంచెం కఠినంగా ఇచ్చాడని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ చదివేటటువంటి విద్యార్థులు ఎగ్జామ్కి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కొంచెం రిపీటెడ్గా వచ్చేటటువంటి ప్రశ్నలు కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్లు గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.